సర్లేరు నీకెవరు సినిమాకి దగ్గర దగ్గర మీకు 13 ఏళ్ల తర్వాత మీరు ఆ సినిమా ఒప్పుకున్నారు. దానికి కారణం ఏమిటి? కమింగ్ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు ఒప్పుకునే అవకాశం ఉంటుంది? ఆఫ్టర్ 13 ఇయర్స్ సరే అనిల్ రావిపూడి గారు, మహేష్ బాబు ఆయన ఒక మంచి కాంబినేషన్, మంచి క్యారెక్టర్, డిగ్నిఫైడ్గా ఉంది, వచ్చింది. బట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. అది బాగుండింది కాబట్టి ఆ రోజుకి యాక్సెప్ట్ చేసేసి అప్పుడు టైం దొరికింది, చేశాను నేను. అండ్ పెద్ద సక్సెస్ అయింది. ఫ్యూచర్లో అంటారా, నాకు ఒకే ఒకటి ఉంది, ఏదో రొటీన్ సినిమాలు కాకుండా ఒక యాక్షన్ సినిమా చేద్దాం అని ఉంది నాకు. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. ఒక్క యాక్షన్ సినిమా మళ్ళీ దన్ 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 ఆడిచ్చేద్దాం అన్న ఫీలింగ్ ఉంది. బట్ కథ, పాత్ర ఏ కొత్తగా ఉండాలి. సంథింగ్ అలాంటిది ఏదైనా వస్తే మేబీ ఐ విల్ డూ. ఒకే ఒక యాక్షన్ ఫిలిం, ఓకే, పాత విజయశాంతి యాక్షన్ ఫిలిం లాగా ఒక్క సినిమా అలాంటిది ఉంటే. రొటీన్ అయితే వేస్ట్. నా పెద్ద చేయనని చెప్పేసాను నేను. సరే మళ్ళీ అందరూ చేయండి అంటే చేస్తే యాక్షన్ సినిమా ఒకటి చేద్దాం అన్నది ఒకటి ఆలోచన ఉంది. కథ రావాలి, కథ దొరకాలి, అలా దొరికిందంటే చేస్తాను. ఒకటి ఇంకొకటి, అది కూడా టైం దొరుకుతుందని నాకు తెలియదు ఉంది. బట్ ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్స్, రాజకీయం, ఈ బై ఎలక్షన్స్, మాకు మళ్ళీ ఇంకేం పని అప్పు చెప్తారో మా పార్టీ మాకు తెలియదు కదా. సో మరి అలాంటి బిజీ షెడ్యూల్లోనే ఉంటే మరి నేను చెప్పలేను. టైం దొరికితే